హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అండి. సో ప్రతి సంవత్సరం కూడా మనము నవంబర్ 26 రోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాన్స్టిట్యూషన్ అనేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ద్వారా రాయబడింది. ఇది 1946లో ఫ్రేమ్ అయింది. ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాన్స్టిట్యూషన్ ని రాసి నవంబర్ 26, 1949లో ఆమోదించడం జరిగింది. ఆ రోజు మనము భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్పెషల్ గా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనేవి ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు లైఫ్ గానీ, ఉమెన్ గానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ గానీ, మైనారిటీస్ గానీ, ఎస్సీ ఎస్టీస్ గానీ, చిల్డ్రన్ గానీ, ఇలా అందరి హక్కులని ప్రొటెక్ట్ చేస్తూ జుడిషియరీ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ మన భారత రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించి అందరికీ ఈ రాజ్యాంగం మీద ఒక అవేర్నెస్ అనేది తెలియజేస్తూ డిబేట్స్ గానీ, డిస్కషన్స్ ఇవన్నీ కూడా నవంబర్ 26 రోజు దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది జరపడం జరుగుతుంది. 2015వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం అఫీషియల్ గా మనకు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. భారత రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలియాలి అనేది ఈ కాన్స్టిట్యూషన్ డే యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండి. థ్యాంక్ యూ.